మన శరీరాన్ని వంచగలిగే లేదా తిప్పగలిగే ప్రదేశం ఏంటంటే కీళ్ళు. బంతి కింద కీళ్ళు అనేటి అన్ని దిశల్లో కదలిక చూపిస్తుంది. అలాగే బొంగరపు కీలు అనేది తలను ముందుకి వెనుకకి వంచడానికి, ఎడమవైపుకి తిప్పడానికి అనుమతిస్తుంది. అలాగే మనకు మడతబంది కీళ్ళు అనేవి ముందుకు వెనుకకు కదిలించడానికి ఉపయోగపడతాయి. మనకి పుట్టినప్పుడు అస్థిపంజరం అనేది 305 ఎముకలతో ఏర్పడుతుంది. అది 206కు తగ్గుతుంది. మణికట్టు అనేది కార్పుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. మనకి మొత్తం 33 వెన్నపూసలు ఉంటాయి. మన కూర్చోవడానికి కటివలయం అనేది ఎముకలతో తయారు చేయబడి ఉంటుంది. మనకి చెవి పైభాగం అనేది మృదులాస్థితో, అలాగే ఈ మృదులాస్థి అనేది శరీరంలోని కీళ్ళలో, అస్థిపంజరంలోని అనేక ఎముకలలో ఉంటుంది. మనకి కండరాలు అనేవి జంటగా పనిచేస్తాయి. వానపాములో మనకి ఎముకలు అనేవి లేవు. నత్త వీపు భాగంలో ఉండేది కర్పరం. ఈ కర్పరం అనేది కదలడంలో సహాయపడదు. ఇది ఎముకలతో తయారు చేయబడదు. ఇది బాహ్య అస్థిపంజరం. గైట్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత అరిస్టాటిల్